ఓకే, సో ఇప్పుడు మీకోసం కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడుగుతాను. దానికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, మొదటి ప్రశ్న ఎవరిని అడుగుదాం? నీ పేరేంటి? సో ఇప్పుడు నీకు ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాను. ఒక మూగవాడు షాప్ కి వెళ్ళి టూత్ పేస్ట్ కొనుక్కోవాలి. దానికి కష్టపడి సైకిల్ చేసి కొనుక్కున్నాడు, అయిపోయింది. ఇప్పుడు గుడ్డివాడు కళ్ళజోడు కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటాడు? నేను వెళ్ళి ఇస్తా. ఎందుకు ఆయన నా కళ్ళజోడు కావాలి నోటితో అడగచ్చు కదా ఆయన. కూల్ రెడీగా సింపుల్ క్వశ్చన్, కూర్చో. ఈసారి సీరియస్ క్వశ్చన్ అడుగుతా, జాగ్రత్తగా వినండి. ఓకే, సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? జీరో. ఏ సర్కిల్స్ కి సైడ్స్ ఉండవు. రాంగ్ ఆన్సర్. వన్ సర్కిల్. సారీ సార్, వన్ సైకిల్. సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఒకటి. ఏంటది? రౌండ్. వెరీ గుడ్ అమ్మా, బాగా ఆలోచించావు. మీ ముందు నా ఎల్లో డ్రెస్ ఇస్తున్నారు, ఆవిడకి ఇవ్వండి అమ్మా. మీరేమ్మా చెప్పండి. ఆవిడ ఆల్రెడీ గాల్లో. ద పైథాగరస్ థియరం ఆఫ్ ద టైటాంగులర్. ఆవిడ చాలా ఆలోచిస్తున్నారు, చెప్పండి అమ్మా. సర్కిల్ కి సైడ్స్ ఉండవు. సైడ్స్ ఉంటే దాన్ని సర్కిల్ అన్నారు. ట్రయాంగిల్ అయినా అంటారు, లేకపోతే రెక్టాంగిల్ అయినా అంటారు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టూ చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? సర్కిల్ కి చాలా సైడ్స్ ఉంటాయిగా, ఎందుకంటే ఇలా సర్కిల్ చేసి అమ్మాయిలకు సైడ్ కొట్టొచ్చుగా. నీకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఆ డైరెక్షన్ లోకి వెళ్తుందా? కూర్చోబోయా. సర్కిల్ కి 2 సైడ్స్ ఉంటాయి, ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇంకా తీవ్రంగా ఆలోచించి ఇంకో ప్రశ్న అడుగుతా. నేను మినిట్ కి ఒకసారి వస్తా, మూమెంట్ కి 2 సార్లు వస్తా, కానీ సంవత్సరంలో ఒక్కసారి కూడా రాను. 80. ఎమ్మా ఎలా? మినిట్ లో ఒకటే ఉంటది, మూమెంట్ లో 2 సార్లు. మూమెంట్ స్పెల్లింగ్ చెప్పు. MOM MBNT. ఈ మధ్యన అలా మార్చారు. ఓకే, పర్లేదు. ఇయర్ లో ఒక్కసారి కూడా రాదు. రైట్ ఆన్సర్. బాగా ఆలోచిస్తున్నారు, బాగుంది, వెరీ గుడ్, సూపర్. ఇంక ఈసారి ఇలాంటివి కాకుండా స్ట్రైట్ అవే మంచి క్వశ్చన్ అడుగుతాను, బాగా ఆలోచించండి. ఎవరు క్రేజీ ఆన్సర్లు ఇస్తారో వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, బాగా ఆలోచించండి. ఒకవేళ మీరు ఫ్లైట్ లో వెళ్తుంటే ఫ్లైట్ హైజాక్ చేశారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని ఎలా మభ్య పెడతారు, ఎలా మాయ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళని మోటివేట్ చేయడానికి యూట్యూబ్ లో ఎక్స్ప్రెస్ షో చూపిస్తారు. వాళ్ళందరూ గన్నులు బాంబులు పక్కన పెట్టి అవును, మీలాంటి వాళ్ళందరూ ఆ వీడియోలో ఉంటారు కాబట్టి గ్యారెంటీ ఎంజాయ్ చేస్తారు. మేకప్ తీసేసి కనిపించేస్తా, ఆటోమేటిక్ గా వాళ్ళే దర్చుకొని వెళ్ళిపోతారు. అప్పుడు హైజాక్ చేసిన వాళ్ళు కాదు, మిగతా ఫ్లైట్ లో ఉన్నారు కూడా కదా. చెప్పండి. మీ గడ్డన్ నేను ఫోటో చూపెడతానా? అన్న లేచిండు. అన్నా జిందాబాద్. మా అన్న వచ్చిండు. అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. నీ ఎంట్రీ ఇలా ఉండి ఒకసారి కూర్చుని మళ్ళీ నేను లెమ్మనప్పుడే అన్నొస్తుండు. ఛత్రపతి కళ్ళజోడు ఇవ్వండి.
థ్యాంక్స్ బాయ్, సూపర్ బాయ్. భలే వాడు కూర్చో. ఎస్ మేడం గారు మీరే. మీరు సేమ్ ప్రదీప్ బావలా ఉన్నారని ఇంప్రెస్ చేసి పడేస్తాను. ఎవరికి? ఆయనకా? అంత మందిని కాపాడడానికి ఆ మాత్రం చేయలేమా? అవునమ్మా, అలా కొడితే అలా పడుంటాడు. అన్న లేచిండు. నాగార్జున్ ఫోన్ చేస్తా. ఆ? నాగార్జున్ కింగ్ నాగార్జున గారికా? ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తా. గగనం వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ షూట్ చేయాలి. మీకు ఎంత లాస్ తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమీడియట్లీ సార్. 500 నోట్ ఇచ్చి చిల్లర తీసుకోమని చెప్పి అందరిని ఎస్కేప్ చేస్తా నుంచి. ఆయనే డిసైడ్ చేసుకో. బాగుంది. నాకు గ్రేట్ ఐడియా వచ్చింది. నువ్వు నిజంగా అతని ముందు డాన్స్ చేసావు అనుకో, గ్యారంటీ వదిలేస్తాడు. చేశాను డాన్స్. డాన్స్ చేసావా? చేసా. మైక్ ఆయనకి ఇచ్చి రావు ఒకసారి. కొంచెం జాగ్రత్తగా నాన్న, సెన్సార్ బోర్డు అభ్యంతరం లేనట్టు స్టెప్పులు చేయండి. ఓకే, జాగ్రత్త నాన్న. మ్యూజిక్. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ముందరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పక్కలాగేరా ఆలే పుత్రాన్ని దివాళీ దీపాన్ని సమరాన్ని ధూపాన్ని నికలలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని సూపర్, వండర్ఫుల్. నిజంగా నిజంగా చాలా బాగుంది. క్లాప్స్, కమ్ ఆన్. భలే వచ్చింది. ఒక అతను ప్లగ్ లో వేలు పెట్టాడు, అతను ఇంకో అతను ముట్టుకున్నాడు. సూపర్. ఇప్పుడే చేసినాం, ఏదో అనుకోకుండా అయిపోయింది. చాలా బాగా వచ్చింది. అసలు యాక్చువల్లీ కాజల్ అగర్వాల్ కనుక ఈ డాన్స్ చూస్తుంటే 3 days బాధపడేది ఆవిడ. అయ్యో నేను ఎందుకు అలా చేయలేకపోయానా అని. సూపర్. థ్యాంక్ యూ. కానీ ఇద్దరు కలిసి చేస్తుంటే ఇంకా బాగుండేది. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఎక్కడనో హైజాక్ డైలీ సీరియల్స్ బ్రేకులు లేకుండా చూపించి డైవర్ట్ చేపిస్తా. హైజాక్ ఆగుతుంటే వాడిని ఒక్క నిమిషం ఈ సీరియల్ చూడండి చాలా బాగుంటుంది అని చూపిస్తే వాడు అవునా అని చెప్పి గన్ను నువ్వు పట్టుకో అని చెప్పి సీరియల్ చూస్తుంటాడు. వెరీ గుడ్. నా డబ్ స్మాష్ తోని వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను. ఎలాంటి డైలాగ్స్? డైలాగ్స్ అంటే, స్వామి నదికి పోలేదా, ఇలా చేస్తే కూడా కిటికీలో దూకి పారిపోతాడు. థ్యాంక్ యూ. జోక్ చెప్తాను. చెప్పు, ఏ జోక్? జోక్. యాక్చువల్ గా మా అంకుల్ కి కిడ్నాపర్ ఫోన్ చేశాడు. మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేశాను, అర్జెంట్ గా రండి అని చెప్తాడనమాట. సరే అర్జెంట్ గా వస్తాను, ఎంత మనీ తీసుకొని రావాలి అంటే, మీరు మనీ తీసుకొని రావడం కాదు, మేమే ట్రూ కోర్స్ ఇస్తాము, మీరు చేంజ్ తీసుకొని రండి అంటాడు. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఐడియా. ఇది వాడచ్చు, ఫేస్బుక్ లో ఆల్రెడీ చూసా. వెరీ గుడ్. సాంగ్ పాడి భయపెట్టి డైవర్ట్ చేస్తా. అవునా అమ్మా? యా. ఓ నో, దొరికావు. ఏది, ఏ పాట పాడతావు? పాడు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో, నేను వాడే గాజులు కొక్కరైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. సూపర్. నా ఆధార్ కార్డు ఫోటో చూపిస్తాను. చాలా రేర్ గా ఒప్పుకుంటారు, ఒప్పుకున్నప్పుడు నాకు చాలా ఇష్టం. నేనైతే ఫ్లయింగ్ కిస్ ఇస్తా. నీకోసం నేను ఒక టెర్రరిస్ట్ తీసుకొస్తానమ్మా. అతనికి నువ్వు ఎలా అయితే ఫ్లైట్ లో ఫ్లయింగ్ కిసిదా అది ఇవ్వు, ఆ అబ్బాయి రియాక్షన్ నేను చూస్తాను. ఓకే, శ్రీ
నువ్వు కళ్ళజోడు తీయకు, ఎందుకంటే కళ్ళజోడు నేను పెట్టుకుంది. రెడీ యాక్షన్. ఓహో మ్యూజిక్ వస్తే కానీ నడవా? ఓకే, అలవాటు అయిపోయింది మా వాడికి. అది ఫ్లయింగ్ కిస్ కి ఇంప్రెస్ అయ్యి కాదు, ఆవిడ ఊదింది కదా కానీ. సూపర్. వాళ్ళు తినే ఫుడ్ లో నెయిల్ పాలిష్ కలుపుతా. మొత్తం కడుపంతా రంగులు రంగులుగా ఉంటుందేమో. అబ్బా ఎంత బాగా చూసావా, వెరీ గుడ్, సూపర్. అవును, ఇట్స్ లాజిక్. అది అంటే లోపలికి వెళ్తే పోతాడు, ఎలా కాదు వేరే విషయం. అబ్బాయిలు గోర్లు చూసుకుంటే ఇలా చూసుకుంటారు, అమ్మాయిలు గోర్లు చూసుకుంటే ఇలా చూసుకుంటారు. ఎందుకలా? అబ్బాయిలు మేము ఎప్పుడు తల ఉంచేలాగే చేస్తాం, అందుకే వాళ్ళు ఇట్లా చూసుకుంటారు. మా ముందు వాళ్ళు తల ఎత్తలేరు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచారక్క. అమ్మా మేము అబ్బాయిలో గోర్లు మాత్రం చూసుకోవాలని మేము ఇలా చూసుకుంటాం, మీరు గోర్లతో సహా ఫుల్ చేయి చూసుకోవాలి కాబట్టి ఇలా చూసుకుంటారు మీరు. యాక్చువల్ గా దానికి రీజన్ వేరే ఉంది. ఏంటంటే అబ్బాయిలు ఇలా చూసుకుంటారు, నో ప్రాబ్లం. అబ్బాయిలు ఇలా చూసుకుంటారు, నో ప్రాబ్లం. అమ్మాయిలు అయితే ఇలా మిర్రర్ చూసుకొని చూసుకొని ఇట్లా అలవాటు అయ్యి నెయిల్స్ కూడా ఇలానే చూసుకుంటారు. వెరీ గుడ్ రీజన్ అమ్మా. లాఫింగ్ గ్యాస్ వదిలి వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ లాఫింగ్ గ్యాస్ వదిలితే ఎలా నవ్వుతారు అందరు కలిసి ఒకేసారి నవ్వ? అబ్బాయిలకి ఎక్కువ శాతం సైట్ ఉంటది, అందుకని దగ్గరగా చూసుకుంటారు. అమ్మాయిలకి దూరదృష్టి ఎక్కువ కాబట్టి దూరంగా చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది ఇలా మీకు? ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలా? అది నిజం కాబట్టి. నువ్వు ఇందాక ఛత్రపతి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పటి నుంచి తేడాగా ఉన్నావు అమ్మా. ఇవాళ పడుకోడా ఇలా బెడ్ మీద ఒకటి 2 కాళ్ళు 2 ఆయన నుంచోపడడం బాగుంది, కలచడి ఇక్కడ పెట్టుకున్నాడు. కానీ ఇవాళ మాత్రం అస్సలు నిద్రపోడు ఆయన. ఇవాళ మంచం మీద అలా ఉండిపోతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్.